అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక చక్కటి ఆధ్యాత్మిక విషయాన్ని ఇప్పుడు మనం అవగతం చేసుకుందాం. ఇహ విషయంలోకి వచ్చేస్తే మనిషికి ఏకాగ్రత అవసరం. ఏ విషయంలో అయినా సరే ఒక పనిని చేస్తున్నామంటే దాని మీద ఏకాగ్రత అవసరం. మరి మనసు ఎప్పుడు ఏకాగ్రంగా ఉంటుందా అంటే ఉండదు. మనసు కోతి వంటిది అన్నారు కదా. మరి ఈ ఏకాగ్రతని ఎలా సాధించాలి? ఈ కోతిని కట్టేసి మనసు అనే కోతిని కట్టేసి ఏకాగ్రతని ఎలా సాధించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం పర్యావలోకనం చేసుకుందాం. ఈ విషయంలోకి వచ్చేస్తే మనసుని వానరంతో ఊరికే పోల్చలేదు పెద్దలు. కోతి కొమ్మల మీద ఎగిరినట్టు మనసు కోరికలతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే మెడలో గొలుసు వేసి కోతిని ఎక్కడో ఒక చోట కట్టేసి ఉంచచ్చు, కానీ మనస్సుని మాత్రం అట్లా కట్టేయలేం. పరిస్థితి అట్లా కాదు. దాన్ని కట్టేయడానికి తాళ్ళు ఉంటాయా అంటే ఉంటాయి. ఏంటవి? దైవ ప్రార్థన, భజన, జపం, ధ్యానం, ఇవే దాని తాళ్ళు. ఇలాంటి మార్గాలను ముందు తరాల వాళ్ళు చూపించారు. ధ్యానం చేయటం, మనసుని ఒక విషయం మీద కేంద్రీకరించడం ద్వారా, సాధన ద్వారా మాత్రమే సాధించగలుగుతాం. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే ఫలితం ఉంటుంది. పూజ దగ్గర నుంచి ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పోసే పని వరకు ఏ పనిలోనైనా సరే నిమగ్నం కావడం అనేది ముఖ్యం. పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఆ కథలోనే లీనం అవ్వాలి, ఆ సబ్జెక్ట్లోనే లీనం అవ్వాలి. కథ అంటే కథే కాదు, ఏ పుస్తకం చదువుతున్నామో ఆ విషయం మీద మన మనస్సు లగ్నం కావాలి. వంట చేస్తున్నప్పుడు వంట మీద దృష్టి ఉండాలి. వంటింట్లో ఉండకుండా మరెక్కడో ఉంటే కూరలో ఉప్పు బదులు పంచదార, పంచదార బదులు ఉప్పు, కాస్త కారం పళ్ళు ఎక్కువ పడుతుంది. కాబట్టి వంట చెడిపోతుంది. పరధ్యానంతో ఏ పని చేసినా అది పనికి రాకుండా పోతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పినట్లు గుర్తుంచుకోవాలి. ఆ మాటని మనం గుర్తుంచుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మన మనస్సును అదుపులో ఉంచుకోవడం అలవాటుగా మారాలి. సాధన చెయ్యాలి. భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామం మీదే దృష్టి పెట్టాలి. పూజ చేస్తున్నప్పుడు మనసులో పరమాత్మ మాత్రమే నిండి ఉండాలి. దీనికి చిన్న కథ చెప్పుకుందాం. ఓ పట్టణంలో పేరు పొందిన లాయర్ ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పంచాక్షరి మంత్రాన్ని జపించేవాడు, అక్షరలక్షలు. ఒకరోజు ఆయన పూజ గదిలో ఉండగా అర్జెంట్ కేసు ఒకటి తీసుకొని ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, లాయర్ గారు ఉన్నారా అని అడిగాడు. అక్కడున్న కోడల్ని పిలిచి అడిగాడు. మామగారు పూజ గదికి వెళ్లే ముందు ఆమెకు ఏదో చెప్పాడు. కోడలు వచ్చిన వ్యక్తితో, మా మామగారు చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు అని గట్టిగా చెప్పింది. ఆ మాటలు విని బయటికి వచ్చాడు. ఏంటమ్మా, ఏమిటా మాటలు? నేను పంచాక్షరి జపిస్తుంటే నువ్వేం చెప్పావు వాళ్ళకి? నేను ఎక్కడో ఉన్నానని చెప్తావేంటి? నీకేమైనా మతిపోయిందా అని గట్టిగా అరిచాడు. ఆమె శాంతంగా ఈ విధంగా చెప్పింది సమాధానం. మామగారు, మీరు ఎన్నిసార్లు పంచాక్షరిని జపిస్తున్నారు? అమ్మా, అతను నా చెప్పులు కుట్టి తెచ్చాడా? అమ్మా, నా చెప్పులు కుట్టి తెచ్చాడా? చెప్పులు కుట్టడానికి ఇచ్చాడు అక్కడ అని అడగలేదు. ఒకసారి అయితే చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజులైంది, ఇంకా తీసుకురాలేదు. రాని వాడి వీపు పగలగొడతాను అన్నారు. మీరు నిజంగా పంచాక్షరిని జపిస్తున్నారా? మీ చెప్పులను తలుచుకుంటున్నారా? చెప్పండి అంది కోడలు. తాను చేసిన తప్పును అతను తెలుసుకున్నాడు. కోడలి తెలివిని మెచ్చుకున్నాడు లాయరు. దైవాన్ని ప్రార్థించేటప్పుడు మనసులోకి ఎటువంటి ఆలోచనలను రానియకూడదు. నిజంగా సహజంగా అందరం చేసే పనులే ఇవి. పూజ గదిలో కూర్చుంటాం, కానీ మనసు అనేది
ఆ పూజ గదిలో ఉండదు. భగవంతుడి మీద చేసే పూజ మీద నియంత్రించలేం. ఏదో తిరుగుతూ ఉంటుంది. కూతురు వచ్చిందా, కొడుకు వచ్చాడా, అల్లుడు ఫోన్ చేయలేదే, కోడలు ఫోన్ చేయలేదే, పిల్లలకి ఏం పెట్టి పంపించిందో, ఇది ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళం అంతే, సహజం. కానీ మనసుని ఏకాగ్రతగా ఉంచుకోవాలి, దైవధ్యానం మీద మరల్చాలి. దీనికి సాధన అవసరం అని ఇవాల్టి విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం. దైవాన్ని ప్రార్థించేటప్పుడు మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానియకూడదు. ధ్యాసంతా భగవంతుడి మీదే ఉండాలి. అందుకు నిరవధిక అభ్యాసం, సాధన అవసరం. వృత్తి జీవితంలోనూ అంతే. మనసును అదుపులో ఉంచుకోవడం ద్వారా సర్వం సమకూరుతుంది. మనం తలపెట్టిన ఏ కార్యమైనా సరే ఫలవంతం అవుతుంది. వృత్తిలో కానీ, పనిలో కానీ, చదువులో కానీ, పూజలో కానీ, చేసే పనిలో ధ్యానం, సాధన అవసరమని ఈ చక్కటి విషయాన్ని మీ అందరికీ పంచుతున్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ హిమబాల.